లూడో ఆడదాం వస్తావా? లూడో ఆడుకుందాం వస్తావానా? ఓకే. రవి కాదు, రేవి. రేవి రేవి ట్రూత్ ఆర్ డేర్ సినిమా కదా. గుడ్ నైట్. పార్సల్ కలవట్లేదు. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్ళావు? నేనే విన్ను. వాడా మాట్లాడలేదు. చెలియా నీదే నడుముని చూసా. అరే రే బ్రహ్మెంత పిసినారి. తలపైకెత్తా కళ్ళు తిరిగిపోయా. ఆహా అతడే చమత్కారి. నైస్ లైన్స్ కదరా. నీ గురించి అది. అర్థం కాలేదు. ఇంకా నా ఫీలింగ్స్ నీకు అర్థం కాలేదానికి? రోజు అల్లీపురంలో ఉన్న నేను జ్ఞానపురంలో నిన్ను పికప్ చేసి కైలాసపురంలో డ్రాప్ చేస్తున్నాను. అందరూ నాకు వేరే పని లేదని అడుగుతున్నారు. నిన్ను చూసుకోవడమే కదా నా పని. రోజు స్టేటస్లో లవ్ సాంగ్స్ పెడుతున్నా. నువ్వు కూడా చూస్తావు. ఇక నా ప్రేమ దాచలేను. నీకోసం నా ప్రాణం ఇచ్చేస్తా. నాకిష్టమని ముక్కు పుడక పెట్టుకున్నావే, మరి అది ప్రేమేగా? రే, నేను ప్రదీప్ ని లవ్ చేస్తున్నాను రా. అది తెలుసు, కానీ గొడవ మాట్లాడట్లేదన్నా. ఇట్స్ కాంప్లికేటెడ్ రా. నిక్కీ, నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఐ లవ్ యూ సో మచ్. రే, నేను రోజు నీతో ప్రదీప్ గురించి మాట్లాడుతున్నాను వాడి కదా. గురించి ఇంకా మాట్లాడుకో. డోంట్ టాక్ అబౌట్ హిమ్ టు మీ. ప్రతి ఒక్క పౌర్ణమికి నేను బీచ్లో డ్రాప్ చేసినప్పుడు మీరిద్దరూ నవ్వుతూ బాయ్ చెప్తుంటే నాకు ఎలా ఉండేదో తెలుసా? ఊరంతా పండు వెన్నెలా, నాకు మాత్రం గట్టిగా చీకటి. ఫస్ట్ నువ్వు వాడి గురించి మాట్లాడటం ఆపేస్తేనే మర్చిపోతావు. ఐ లవ్ యూ రా, బట్ యాజ్ అ ఫ్రెండ్. పర్వాలేదు నీకి, నువ్వు ఎవరినైనా లవ్ చేయి, కానీ నాకు ఊపిరిన్నంత వరకు నిన్ను మాత్రమే లవ్ చేస్తాను. సారీ రా, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని తెలీదు. ఇలా జరిగిందని మాట్లాడడం మానేకురా. నువ్వు ఎప్పుడూ నాతో ఉండాలిరా బంగారం, ప్లీజ్. ఐ విల్ ట్రై. నీలాంటి అమ్మాయి పక్కన ఉన్నప్పుడు లవ్ చేయకుండా ఉండడం చాలా కష్టం. వాడు నిన్ను బాగా చూసుకుంటాడు కదా. ఇఫ్ హీ బ్రేక్స్ యువర్ హార్ట్, ఐ విల్ బ్రేక్ హిస్ ఫేస్. ఐ డోంట్ డిజర్వ్ యూ రా బంగారం. ఇక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి. హలో, రేవి ఎవరు? నీకు తెలుసు కదా, నా ఫ్రెండ్ రా. నీకు వాడు ఫ్రెండ్, వాడికి నువ్వెవరు? నీకు వాడు ప్రపోజ్ కూడా చేశాడు, నాకు చెప్పనే లేదు. రే, నేను వాడికి నో చెప్పాను. నువ్వు నో చెప్పలా, ఎస్ చెప్పకుండా ఉన్నావు అంతే. వాడు నా మొహం పగులుద్దంటే నువ్వు హార్ట్ పంపిస్తున్నావు. నా మొహం పగలాల నీకు? నన్ను కొడతాడా వాడు? నన్ను కొడతాడా వాడు? నరికేస్తా కామెడీ పీసు. నేను హార్ట్ పంపించింది దాని కాదురా, వాడికి చూపించిన కేర్ కి. నా మొహం పగలడం నీ క్యారా? రే, ఇంకా ఉంది, ఒక్క నిమిషం. సారీరా, నువ్వు నన్ను ఇంత లవ్ చేస్తున్నావని తెలియలేదు. తెలుసుంటే ఏం చేసేదానివే? అలా కాదురా. తెలుసుంటే ఏం చేసేదానివే? ఇందులో తమ్ముళ్లాగని చెప్పి తమ్ముడు ఇలాగే ప్రపోజ్ చేస్తాడా? నేనెప్పుడు చెప్పాను తమ్ముడు లాగా అని? అక్క నిశ్చితార్థంలో తమ్ముళ్లాగా అని చెప్పావుగా. లేదే, ఫ్రెండ్ లాగా అని చెప్పాను. నిఖిత, నిజంగా చెప్తున్నా, తమ్ముళ్లాగా అని చెప్పావు. నిజంగా ఫ్రెండ్ లాగా అనే చెప్పాను. నాకు బాగా గుర్తుంది, నువ్వు చెప్పింది నాకు బాగా గుర్తుంది. తమ్ముళ్లాగా అని చెప్పావు. నాకు బాగా గుర్తుంది, ఫ్రెండ్ లాగా అనే చెప్పాను. నిఖిత, పెంట బుద్ధులు ఎందుకు నిఖిత? పెంట బుద్ధులు కొయ్యి ఇంకా కొయ్యి. ఆ రవికి నచ్చిన ముక్కు పుడకని నేనుండగా కుట్టించుకున్నావే, జగత్కిలాడివే నువ్వు. సరే, ఎవరా శరణ్య? శరణ్యానా? గూగుల్ పేలో శరణ్యకి 20 రూపాయలు పంపావే, ఆ శరణ్య. ఓ అదా, తను రోడ్లో పోయే అమ్మాయి. ఆకలేస్తుంది అంటేను, అందుకే 20 రూపీస్ జీపే చేశా. నా దగ్గర చేంజ్ లేకుంటాను. సో ఈవినింగ్ తనకి హాయ్ అని మెసేజ్ పెట్టా. సరే చెప్పేస్తాను. తను నా ఎక్స్. సోఫియా కదరా నీ ఎక్స్? తను మధ్యలో ఒక 1 మంత్ స్మాల్ ఎక్స్. నీ ఎక్స్ తో మాట్లాడడం మానేశారన్నా? అవును, అందరూ బ్లాక్ చేశారు, అందుకే మాట్లాడట్లా. మరి 20 రూపాయలు ఎందుకు పంపా? అదే చెప్పాను కదా, అన్ని చోట్ల బ్లాక్ చేశారని. అందుకే జీపేలో 20 రూపీస్ పంపించి సారీ సెండ్ బై మిస్టేక్, ప్లీజ్ సెండ్ బ్యాక్ అనే కాన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ తను తిరిగి పంపించలేదు. 20 రూపీస్ లాస్. ఛీ,
ఏ నీకంటే చీ కాదే, నీకంటే చీ కాదు. ఇప్పుడు 20 రూపాయలు ముఖ్యమా? టాపిక్ మార్చొద్దు. నన్ను కొడతాడా వాడు? నన్ను కొడతాడా? తర్వాత ఏంటి? నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలరా. ఒక ఎమోషనల్ సపోర్ట్ కోసం ఎమోషనల్ సపోర్టా? నా మొహం పగలు కొడతాను అన్నాడు. నీకు ఎమోషనల్, వాడికి ఎమోషనల్ సపోర్టా? ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావే? ఎలా మాట్లాడుతున్నావే? రే దీనికి ఎందుకురా ఇలా అరుస్తున్నావు? భోజనం వేళ అవుతుంది. ఇట్స్ టైం టు ఈట్. ఉండ్రా నేను తినేసి వస్తా. తినేసి వస్తావా? ఏయ్ నాకు పిచ్చెక్కించి డిప్రెషన్ లోకి తోసేస్తే నీకు ఆకలేస్తుందా? వెజిటేరియనే కదా, తర్వాత వెళ్ళి తినవే. నన్ను కొడతాడా వాడు? నన్ను కొడతాడా? నన్ను కొడతాడంటే వాడు ఇదంతా మీరు నాకు చెప్పాలా? మీ గురించి నాకు తెలీదా? అడగడం మీ హక్కు, చెప్పడం మా బాధ్యత. ఒక్క నిమిషం. రాణి పిన్ని కాల్ చేస్తుంది. మిమ్మల్ని కాన్ఫరెన్స్ లో పెడతాను. ఏయ్ నేనెందుకురా? మా ఇంట్లో ఒకరు అయిపోయారు. మేమేం మాట్లాడుకుంటామో మీరు వినండి. సరే పెట్టు. రాణి పిన్ని హలో దివి, ఎలా ఉన్నారు? ఏదో ఉన్నాను దివి. నిశ్చితార్థంలోనే చెప్దాం అనుకున్నాను. అల్లుడు చాలా కళగా చక్కగా ఉన్నాడు. అదృష్టోత్తరాలు నువ్వు. సరే అమ్మకివ్వు. ఒక్క నిమిషం. డాక్టర్ ఈ అబ్బాయి పీకేసీ. ఓకే డాక్టర్. అమ్మా రాణి పిన్ని. హలో హలో రాణి, చెప్పమ్మా, ఎలా ఉన్నావు? ఏమే నీకు ఊరు మొత్తాన్ని వీరు అల్లుడే దొరకలేదా? ఏపుగా పెరిగిన ఏరు పిల్లలా ఉన్నాడు వీడల్లుడేంటి? ఏ నన్నేం చేయమంటావే? దివికి నచ్చాడు, మనం చెప్తే వింటారా? తానిష్టానికే వదిలేస్తానంతే. ఈ గోల అమ్మాయిలకి ఏదెందుకు నచ్చుతుందో అర్థం కాదు. నువ్వు స్కూల్లో లవ్ చేసిన జంగళరావు ఒకటి దరిద్రంగా ఉన్నాడు. నువ్వు ప్రేమించిన మెంగళరావు కన్నా బాగానే ఉన్నాడులే. సర్లే వదిలే. ఇప్పుడు ఎందుకులే ఆ చెంగళరావు గురించి. సరే సరే, దివి వస్తుంది. ఇదిగో. సరేరా పెళ్లిలో కలుద్దాం. హలో ఉన్నారా? ఏం మాట్లాడారు? హలో హలో పీకేసాను డాక్టర్. బేబీ ఆ రోజు జరిగింది మర్చిపో. బేబీయా? కళ్ళు మూసి ఒక కిస్ ఇవ్వు. ఇప్పుడా? ఏంట్రా? సి టైప్ చార్జర్ ఉందా? లేదని చెప్పు. లేదు. కిస్ పెట్టు. ఏంటి వెతుకుతున్నావు? సి టైప్ చార్జర్ అంటే ఏమిటి? చార్జర్ నార్మల్ టైప్. కరెంటు పోయిందనుకో, పవర్ బ్యాంక్ 20,000 mAh. సి టైప్ చార్జర్ ఉందా? ఈ టైంలో ఎవర్రా? డోర్ తీరా బదులు కొట్టేలా ఉన్నాడా? నీ సి టైప్ చార్జర్ కావాలరా? ఏయ్ బాబా ఇప్పుడేరా చార్జ్ పెట్టాను. నైట్ ఫుల్గా పని ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇదిగో మా థ్యాంక్స్ రా. బాబా 10% ఉందిరా. రే 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 పడుకోండ్రా. ఏదో నీకు హెల్ప్ చేద్దామని.
బేబీ ఏం చేస్తున్నావు? మావా మావా పుచ్చి కన్నా అని ఒక కాంటాక్ట్ బేబీ అని మెసేజ్ పెట్టాడు, కానీ అది తప్ప వేరే మెసేజ్ లేదు. అంటే చాట్ మొత్తం డిలీట్ చేసినట్టేగా. హాయ్ రా, అవేక్. మావా మావా సింగిల్ టిక్కే ఉంది, అంటే పడుకున్నాడేమో కదా. ఓ పడుకోరా, టైం 3 అయిందిరా.